దేవతలచే స్వర్గాన్ని ఏలిస్తాను. సచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను. రాక్షసులను అధికారం నుంచి తొలగిస్తాను. వారి ఇల్లాండ్ర సొమ్మును ఊడదీయిస్తాను. ఈ విధంగా భక్తపరాధీనుడైన పురాణ పురుషుడు విష్ణువు సెలవిచ్చి మాయమయ్యను. అదితి సంకల్పము నెరవేరెను. ఆమె సంతోషముతో తన భర్తయ్యకు కశ్యపుని ఆశ్రయించి ప్రేమతో సేవిస్తూ ఉండగా అటు తర్వాత ఒకనాడు కశ్యపుడు సమాధిలో ఉండి హరి అంశము తన యందు ప్రవేశించగా అదితి యందు అధికముగు తన వీర్యాన్ని గాలి అగ్నిని కర్రయందు చేర్చినట్లు చేర్చినాడు. రాజా, పై విధంగా కశ్యపుడు చాలా కాలంగా మహాతపస్సు చేసి విశేషంగా సంపాదించిన వీర్యం వల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది. ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపము, మెత్తని రూపము, గడ్డకట్టి పిండరూపము ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతో పాటు తల ఏర్పడి గర్భం నిలిచింది. అదితికి గర్భమై 1, 2, 3, 4 నెలలు గడిచినవి. క్రమంగా నెలలు పెరిగినాయి. రాక్షస నాశనానికి కూడా నెలలు సమీపించినాయి. రాజా, అదితి కడుపులో అవయవాలతో కూడిన ఆ శిశువు గొప్ప మేఘాలు కప్పిన 10,000 సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగినాడు. అదితి గర్భంలో ఆ శిశువు బ్రహ్మాండ భాండాన్ని, సముద్రాలను, సమస్త లోకాలను తన కడుపులో ఇమిడ్చుకొని సన్ననైన చిన్నని ఆకారంతో అందంగా అణగిమణిగి ఉన్నాడు. తరువాత ఆ స్త్రీరత్నం అదితికి క్రమంగా గర్భలక్షణాలు స్పష్టంగా కనిపించసాగినవి. ఆమె కనురెప్పలు అందంగా ఒప్పినాయి. కన్నులు నిర్మలంగా ఉన్నాయి. చనుమొనలు నల్లబడినాయి. వడ్డాణం బిగువైంది. ముఖం తెల్లబడింది. వక్షోజాలు గట్టిపడినాయి. పిరుదులు బరువెక్కినాయి. నడుము విస్తరించింది. మనస్సు తేలికపడింది. దేహం మహత్వాన్ని పొందింది. అదితి నుదుట విభూతి పెట్టినారు. తిలకం దిద్దినారు. పట్టుబట్టల జతను కట్టించినారు. గర్భానికి రక్ష కట్టినారు. ఈ విధంగా అదితి గర్భంలో విశ్వగర్భుండైన భగవంతుడు పూటపూటకు పెరిగినాడు. గర్భం బరువెక్కింది. ఆమె నీళ్లాడే సమయం దగ్గర పడింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అదితి గర్భంలో కదలాడే భగవంతును ఉద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేసినాడు. అదితి గర్భంలో వర్ధిల్లుతున్న స్వామి, నీవు 3 లోకాలను జయించగలవాడు. ఓ దేవా, పెద్ద పెద్ద అంగల వేస్తూ నడిచే సామర్థ్యం కలవాడివి. 2 అడుగులతోనే భూమి ఆకాశాలు కొలిచిన వాడివి. విశాలమైన హృదయం కలవాడివి. ప్రాణుల యందు అంతర్యామి అయినట్టి వాడివి. పృష్ణు యొక్క పుత్రుడు అయినట్టి వాడివి. ప్రీతితో ముల్లోకాలను నాభియందు కలవాడివి. ముల్లోకాలకు అతీతుడైన వాడివి. ఈ లోకాలకు ఆది మధ్యాంతాలు నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే. కాలస్వరూపుడవై సమస్తము నీ లోపలనే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులను నీలోనే నిలుపుకుంటావు. సృష్టికర్త అయిన బ్రహ్మలకు పుట్టినిల్లు నీవే. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతల కష్టాల కడలిలో మునిగిపోయినారు. వారిని రక్షించి గట్టుకు చేర్చే తెప్పవు నీవే. మహాత్మా, దేవతలు చాలా కాలం నుంచి స్వేచ్ఛ లేక సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. వారికి ఆనందం కలిగించేందుకు అతిథి గర్భం నుండి బయలుదేరి రావయ్యా. కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్న ఆ సమయంలో మట్ట మధ్యాహ్నం గ్రహాలు, నక్షత్రం, చంద్రుడు శుభప్రదమైన చోట ఉండగా అభిజిత్ లగ్నాన శ్రవణ ద్వాదశి వ్రతశీల పతివ్రత అగు అతిథికి వామనుడై హరి జన్మించినాడు. వామనుడు పుట్టినప్పుడు ఆయనకు 4 చేతులు, ఆ చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నాయి. కపిలవర్ణం గల వస్త్రము, మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సము, కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మోగిన అందమైన వనమాల మెడలో కదులుతున్నది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం, బాహుపురులు, కిరీటము, హారాలు, కాలి అందెలు కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠ భాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది. ఆయన రూపం అందరి మనసులను ఆకర్షిస్తున్నది. వామనుడు పుట్టగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగపతులు దుఃఖాన్ని వదలినారు. సాధ్యులు, చారణులు, ఋషులును, ఋత్విజులు, విద్యాధరులు సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజమ్మినారు. కింపురుషులు, గంధర్వులు, కిన్నరులు పాటలతో వాద్యాలు మోగిస్తూ ఆకాశంలో నాట్యాలు చేసినారు. దిశల చీకటి పోయింది. సప్తసముద్రాలు చాలా నిర్మలంగా అయినాయి. భూమి బ్రాహ్మణుల చేత, ఆకాశం దేవతల చేత సేవించబడింది. దేవతలు గుంపుగా పూలవానలను కురిపించినారు. పూలతేనెయలు తుంపరలుగా రేగినవి. పుప్పొడి బురదచే భూభాగమంతా ఎక్కువగా కప్పబడింది. ఆ తరువాత
ఈ మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఎలా ఉన్నాడా అని అదితి ఆశ్చర్యపడింది. కశ్యపుడు ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో స్వామిని సంస్తుతించినాడు. ఆ తర్వాత వామనుడు ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదలి కపటవటునిగా మారు రూపాన్ని ధరించినాడు. పొట్టి పిల్లవాడై వడుగు చేయదగిన వయసు కలవాడైనాడు. మారురూపం పొందిన ఆ కొడుకును చూచి అదితి ఆనందంతో పరవశించింది. నన్ను కన్న తండ్రి, నా పాలి దేవుడా, నా తపముల పంట, నా కొడుక, నా వడుగు పాప, నా వంశాన్ని ప్రకాశింపచేసేవాడా, నా సంపదల కుప్ప రావయ్యా అంటూ అదితి వామనుని పిలిచింది. నాన్న దగ్గరకురా అని అదితి వామనుని పిలిచింది. బిడ్డ చేరువకు రాగానే ఆమె చనుబాలు జాలువారినవి. అక్కున చేర్చుకుంది. అతని చిన్నారి మొగాన్ని తడిమింది. కనులారా చూచింది. ఈ ఇల్లాలికి లక్ష్మీ పార్వతులే సమానమైన వారు, ఇతరులు సమానం కారు అంటూ పెద్ద ముత్తైదువులు బాలింతరాలైన అదితికి 10 రోజులు పురుడు నడిపినారు. అటు తర్వాత వామనునికి వడుగు చేయడానికై కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన కార్యకలాపాలు జరిపినారు. వామనునికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించినాడు. బృహస్పతి జన్నిదాన్ని, కశ్యపుడు ముంజ దర్భల మొలత్రాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్త ఋషులు పవిత్రమైన దర్భలను ఇచ్చినారు. పరీక్షిన్ మహారాజా కుబేరుడు వామనునికి భిక్షాపాత్రను ఇచ్చినాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది. పరిశుద్ధులైన బ్రహ్మ ఋషులు వామనుని ఆదరంగా ఆశీర్వదించినారు. అటు పిమ్మట ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారంగా వేదమంత్రాలను చదువుతూ వెలిగే అగ్నిహోత్రంతో ఉత్సాహంతో హోమం చేసినాడు. పై విధంగా ఉపనయనం పూర్తి అయిన తర్వాత మాయా బ్రహ్మచారి ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూచి ఇట్లా అడిగాడు. దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు పోతున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరు కూడా అటువంటి ధనాన్ని తెచ్చుకుంటారా? ఈ విధంగా అర్థులకు అడిగినది ఇచ్చే దానవీరుడు ఎవడో చెప్పండి అని అడిగిన వామనునితో పలు దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇట్లా అన్నారు. వామన, ధనమిచ్చే దాతలున్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలి చక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో 100 గొప్ప యాగాలు చేసినాడు. అతనిని అడిగితే నీకు గొప్ప సంపద సమకూరుతుంది. పై విధంగా తేటపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడానికై వామనుడు ప్రయాణమైనాడు. పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల అనుమతి పొంది మంచి ముహూర్తంలో బయలుదేరినాడు. వామనుడు మిక్కిలి బక్కచిక్కిపోయిన దేవేంద్రుని కాపాడకోరినాడు. వెంటనే పేదవాని వలె బలిచక్రవర్తిని దానము అడగడానికి సంకల్పించాడు. ఔరా, తన రొమ్మున లక్ష్మీదేవిని కలిగినవాడు విష్ణువు. అయినా అతడు ఇంద్రుని కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళినాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు. భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు. అందువల్ల అతడు ఒయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువునకు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు వంగిపోయినాడు. అట్లు పోయి వామనుడు ప్రయాణాన్ని సాగించి దారిలో నర్మదా నదిని దాటినాడు. ఆ నది శుభాలను అందించేది. యమబాధల నుండి కవచం వలె కాపాడేది. గడుసుతనంతో కూడిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది. తన నీళ్లతో దోషాలను నివారించేది. దాటి ఆ ప్రవాహమునకు ఉత్తర తటమునందు మంచి తేజస్సు గల వామనుడు ఈ విధంగా నర్మదా నదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న బలిచక్రవర్తి యాగశాలను సందర్శించాడు. అక్కడ రాక్షసులు పెక్కు విధాలుగా పెద్ద పెద్దగా సందడి చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు. ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు నిండి ఉన్నాయి. అందలి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి.
వామనుడు బలి సార్వభౌముని యజ్ఞవాటికను సమీపించినాడు. అప్పుడు ఆ సభలోని వారు వామనుని చూచి, శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఈ మారువేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి, అందము ఉండే బ్రహ్మచారి ఎవడుంటాడు అనుకుంటూ ఆశ్చర్యంతో భ్రమపడి రహస్యంగా గుసగుసలాడారు. పొట్టి బ్రహ్మచారి అయిన వామనుడు రాగానే ఆ సభలోని ప్రజలంతా గజిబిజి పడినారు. కొందరు గుసగుసలాడినారు, కొందరు తికమక పడినారు, కొందరు పెద్ద కలకలం చేసినారు. విష్ణువుకు పుట్టుకే లేదు, అటువంటి వాడు అదితి కొడుకుగా వామనుడై పుట్టినాడు. ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామండపంలో చేరినాడు. చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకొన్నాడు. హోమకుండంలో ఆవహనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే 3 అగ్నులను వెలిగించే ఋత్విజులను చూచినాడు. యోగ విధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించినాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకుని కొంతసేపు ఆ సభలో తిరుగాడినాడు. అంతేకాక ఆ పొట్టి బ్రహ్మచారి భయపడుతూ, ఒయ్యారంగా వంగుతూ, జనలోనికి దూరుతూ, హరిహరి అంటూ, చాటులకు వెళుతూ, ఉలిక్కి పడుతూ, కొంతసేపు చుట్టూ తిరుగుతూ, కొంతసేపు నటించాడు. వామనుడు కొందరితో వాదోపవాదాలు చేశాడు, కొందరితో కలిసి వేదాన్ని చదివాడు, కొందరితో సల్లాపాలు సాగించాడు, కొందరితో వాదించాడు, కొందరితో చక్కగా మాట్లాడాడు, కొందరితో నవ్వుతూ ముచ్చటించాడు. అంతేకాక అందరితోనూ అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఆనందించసాగాడు. వామనుడు మెల్లమెల్లగా అడుగులు పెట్టి నడిచినాడు. అక్కడక్కడ పొడమి కృంగిపోతూ ఉంటే సరిగా అడుగులు పెట్టలేక కష్టపడినాడు. నడుమ కొద్ది కొద్దిగా మాట్లాడుతూ, తడబడుతూ, కలవర పెడుతూ బలచక్రవర్తిని సమీపించినాడు. ఆ మాయా బ్రహ్మచారి ఆ దానవ చక్రవర్తిని చూచి ఇట్లా అన్నాడు. ఇతడేనా రాక్షస చక్రవర్తి? ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు? ఇతడేనా అత్యాసలేని నిండైన హృదయం కలవాడు? ఇతడేనా పిక్కు యజ్ఞాల పుణ్య కార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు? ఇతడేనా దేవతాస్త్రీల మనస్సును కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి కలవాడు? ఇతడేనా సత్యంతో, దయతో, ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు? ఈ విధంగా పలికి దర్భలతోనూ అక్షతలతోనూ పవిత్రమైన కుడి చెయ్యి చాచి వామనుడు ఇట్లా అన్నాడు. ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా, నీకు స్వస్తి. అవలీలగా దేవేంద్రుని వెలవెలపోయేటట్లు చేసినవాడా, గొప్ప ఉన్నత పదవిలో మెలిగేవాడా, మునీంద్రుల పొగడ్తలను అందుకున్న శుభకరమైన యాగ కార్యాలతో విహరించేవాడా, దేవతాస్త్రీల మెడలోని బంగారు మంగళసూత్రాలను తొలగించేవాడా, సమస్త రాక్షసలోక సార్వభౌముడా, నీకు శుభమగుగాక. పై విధంగా దీవించిన వామనుడు కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశి వలె బలి ముందు నిలబడినాడు. జడలు కట్టిన జుట్టు, దండము, గొడుగు, కమండలము దాల్చి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వేలాడుతూ ఉంది. అతడి ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. అప్పుడు అతడు కొన్ని చతురోక్తులతో నటించినాడు. సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవెలపోయిన ఇతర గ్రహాల మాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంతపు బ్రాహ్మణులు మరుగుపడిపోయినారు. వారు లేచి నిలబడి వామన్ని క్షేమాన్ని అడిగి తీయని మాటలతో అతన్ని గౌరవించినారు. బలిచక్రవర్తి అతనికి మ్రొక్కి ఆసనంపై కూర్చోపెట్టినాడు. అతని అడుగులను తుడిచినాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నీళ్లు పోయగా రాక్షస సార్వభౌముడు ఆ వడుగు యొక్క అడుగులు కడిగి తడి తుడిచినాడు. జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏ నీళ్లను తలపై ధరిస్తాడో అటువంటి వామన్ని కాళ్ళు కడిగిన నీళ్లను బలిచక్రవర్తి మిక్కిలి మేలు కలిగించేవిగా తలంచి తలపై చల్లుకున్నాడు. అటు పిమ్మట ఆ చక్రవర్తి వామనునితో ఇట్లా అన్నాడు.
ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటు ఏది? ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశము నా జన్మము సఫలమైనాయి. నేను చాలా పుణ్యాత్ముణ్ణైనాను. ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు నెరవేరినాయి. అగ్నులు బాగా వెల్వబడినాయి. ఈ కాలం చాలా శుభదాయకమైనది. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేమి కావాలి? మేలైన వస్త్రాల, రూకల, పండ్ల, అడవి సంపదల, ఆవుల, గుర్రాల, రత్నాల, రథాల, మంచి ఆహారాల, కన్యల, ఏనుగుల, బంగారమా, భవనాల, గ్రామాల, పొలాల, భూభాగమా? ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా? ఈ విధంగా ధర్మ ప్రకారంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించి వామనుడు ఇట్లా అన్నాడు. ఇది నా చోటు అని ఎట్లా చెప్పేది? ఒక చోట అనకుండా అన్ని చోట్ల ఉంటాను. ఎవరికి చెందిన వాడనని చెప్పగలను. నేను నా అంత వాడని స్వేచ్ఛగా నడుచుకుంటాను. నా నడవడి ఇది అని చెప్పడము ఎట్లా? పూనికతో 3 పోకడలు పోగలను. అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను అని చెప్పడం ఎందుకు? అన్ని విద్యలు నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాడిని, చుట్టాలు ఎవ్వరూ లేరు. ఆదిలో నాకు సిరి ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసులుతూ ఉంటాను. అదే నా నివాసం. అసురేంద్ర, ఆ సంగతి అట్లుండని. ఇప్పుడు నాతో నీవు అన్న మాట యథార్థం. మంచి కీర్తినిచ్చేది. నీ వంశానికి తగింది. ధర్మంతో కూడింది. మీ కులంలో కనికరం కలవారు, ఆత్మబలము కలవారు తప్ప వేరేవారు పుట్టలేదు. యుద్ధం చేయడానికి, దానం ఇయ్యడానికి మీ వంశంలో భయపడేవారు లేరు. దరిచేరిన ప్రత్యర్థులకు పరాక్రమంతోనూ, దేహి అనే అర్థులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ తాతలందరూ మేటి వీరులు. మీ వంశంలో ప్రహ్లాదుడు ఆకాశంలో వెలిగే చంద్రుని వలె మేలైన కాంతులతో ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన కీర్తితో సముద్రం వలె పెంపారుతుంది. పూర్వం మీ 3వ తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదండాన్ని ధరించి భూలోకమంతటా తిరిగినాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు పంది రూపంలో పరిమార్చినాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడినాడు. విష్ణువు విజయాన్ని, బలాన్ని తూలనాడినాడు. వెంటనే విష్ణువు పట్టణమైన వైకుంఠం పైకి దండెత్తినాడు. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాల యముని వలె వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూచి సమయాసమయములు గుర్తించగల మాయలమారి కనుక విష్ణువు తన మనస్సులో ఇట్లా ఆలోచించినాడు. ఈ హిరణ్యకశిపుణ్ణి యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలు లేదు. అట్లు కాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు అనుకుని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించినాడు. ఎదుటపడి ఏమీ చేసే ధైర్యం చాలక సూక్ష్మమైన రూపంతో ముక్కు రంధ్రం గుండా హిరణ్యకశిపుని గుండెలో ప్రవేశించినాడు. అటు పిమ్మట హిరణ్యకశిపుడు మందిరంలో దూరి విష్ణుమూర్తి కోసం వెదికినాడు. కానీ పగవాడు అగుపించలేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించినాడు. దిక్కులను, భూగర్భాలను, సముద్రాలను, పట్టణాలను, అడవులను వెదికినాడు. లోకంలో ఎక్కడ విష్ణువు జాడ చిక్కలేదు. కడకు వెదకడాన్ని చాలించి తనలో ఇట్లా అనుకున్నాడు. నా పగవాడు మరణించి ఉండవచ్చు. మరణించకుండా ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే. మరణించిన పగవారిపై పగపూనడం తగదు. ఈ విధంగా అనుకుని దండయాత్ర ఆపివేసినాడు. అటువంటి మీ ముత్తాత అయిన హిరణ్యకశిపుడు సుగుణాల రాశి. అది అట్లుండని. బాధకులోనైన బ్రాహ్మణుల వలె ఇంద్రాదులు మీ తండ్రిని వేడగా ఆయన వారికి తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఈ ప్రపంచాన్న నీవు కూడా సామాన్యుడు కావు. బలి తండ్రి విరోచనుడు. ఆయన దేవతలకు ఆయుధానం చేసిన కథను మాయావటువు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు 3 లోకాలను పాలించినావు. ఇంద్రాది దేవతలను వెడలగొట్టినావు. దానం ఇవ్వటంలో మీ పూర్వులను పోలినావు. రాక్షసులను కాపాడటంలో సమర్థుడమైనావు. అది మాత్రమే కాక రాజ్యం ఉన్నందుకు పూజింపదగిన వారికి, యాచకులకు, బ్రాహ్మణులకు ధనాధికాన్ని పంచి మంచివాడుగా బ్రతకాలి. అలా కానప్పుడు వాని బతుకు, ధనము, ఇల్లు విడువదగినవే. దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాల్లోనూ గొప్పవాడవని నిన్నే ముందుగా ఎన్నిక చేస్తారు. ఇన్ని దినాల నుండి ఎన్నడూ కూడా నిన్ను పెట్టుమని పీడించిన వాడును కాను.
రాక్షసరాజా, నాకు నీవు దానం చేయాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటిగాడను. నాకు సొమ్ములు భూములు అవసరం లేదు. 1-2 అడుగుల నేల మాత్రము ఇవ్వు. దాంతో తృప్తి చెంది బ్రహ్మానందం పొందుతాను అనిన ఆ పరమయాచకునికి బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు. ఓ బ్రాహ్మణ, నీవన్న మాటలన్నీ నిజం. సత్యమైన విషయాలు పెద్దలు సమ్మతిస్తారు. అడుగదలిచినావు కానీ కొంచెపు కోరికను కోరినావు. అయ్యో, దాత గొప్పతనపు తీరును తలచవద్దా అని మరలా ఈ విధంగా చెప్పినాడు. భూభాగాన్ని కోరినావా? ఏనుగులను కోరినావా? గుర్రాలను కోరినావా? యువతులను కోరినావా? పసిబాలుడవు, నీకు అడగడం తెలియదు. ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత చిన్న కోరిక కోరినావు. అల్పమైన దానిని ఎలా ఇస్తాడు? బలిచక్రవర్తి ఆ మాట అనగా చిరునవ్వుతో శ్రీహరి బలితో ఇలా అన్నాడు. నాకు గొడుగో, జందెమో, కుండికయో, ముంజిత్రాటి మొలతాడో, దండమో అవసరం. అంతేకాని బ్రహ్మచారిని అయిన నాకు ఏనుగులు, స్త్రీలు, గుర్రాలు ఎందుకు? కాదనక నేను కోరిన 3 అడుగుల నేల ఇస్తే అదే నా పాలిటికి బ్రహ్మాండం. అదే కాక ఆశించక దుఃఖపడక దొరికింది కొంచెమైనా దానినే 10,000గా భావిస్తూ తృప్తి పొందని వానికి 7 దీవులను ఇచ్చినా కూడా బాగుపడడు. ఓ మహారాజా, ఆశ అనే తాడు చాలా పొడవైనది. దానికి అంతు లేదు. పూర్వం వేణుని కుమారుడు పృథుచక్రవర్తి, గయుడు మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించినారు. వారు కూడా కష్టపడినారు, కానీ అర్థకామాన్ని వదలలేదు. వారి ఆశలు నెరవేరనూ లేదు. తృప్తి కలిగిన వాడు 3 లోకాలలోనూ గౌరవింపబడతాడు. సంతోషం కలవానికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవటమే సంసారంలో చిక్కుకోవడానికి కారణం. ఆనందంచే ముక్తి కాంత లభిస్తుంది. ఏ పూటకు ఆ పూట దొరికిన దానితో తృప్తిని పొందితే తేజస్సు పెరుగుతుంది. సంతోషం లేకపోతే నీళ్ల వల్ల నిప్పు నశించినట్లు తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువని నేను అన్నీ కోరటం న్యాయం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన 3 అడుగుల చోటే కాదనకుండా ఇవ్వు. అదే చాలు, అంతే చాలు. అలా పలికిన వామనునికి 3 అడుగుల నేలను దానం చేయటానికి బలిచక్రవర్తి జలకలశం తీసుకొన్నాడు. అంతలో రాక్షస రాజ్య నిర్మాణధుర్యుడైన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవ చక్రవర్తితో ఇట్లా అన్నాడు. ఓ రాక్షసరాజా, ఇతడు బ్రాహ్మణుడు కాదు. దేవతల పనిని నెరవేర్చేందుకు కశ్యపుని కొడుకుగా అదితి గర్భంలో పుట్టినవాడు. తెలియక ఈతని కోరికను తీరుస్తానని చెప్పినావు. రాక్షసులకు హాని సంభవిస్తుంది. నీ ధనం, తేజం, స్థానం, ఐశ్వర్యం అన్నీ కూడా ఈ వామనుడు మోసంతో తీసుకుని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపాన్ని ధరించి ప్రపంచాలన్నింటినీ 3 అడుగులతో ఆక్రమించుకుంటాడు. సకల భాగ్యాలను హరికి సమర్పించి దీనుని వలె నీవు ఎట్లా బ్రతుకుతావు? ఈయన 1 అడుగుతో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని తొక్కి విశ్వరూపంతో దిక్కులు, ఆకాశము తానే సహింపశక్యం కాకుండా ఉన్నప్పుడు నీవెక్కడికి పోతావో చెప్పు. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీవు సమర్థుడవు కావు. ఏ దానం చేయటం వల్ల హాని సంభవిస్తుందో అలాంటి దానం దానమే కాదని జ్ఞానులంటారు. దానం, యజ్ఞం, తపస్సు, కర్మం మొదలైన వాటిని భాగ్యవంతుడై ఉన్నప్పుడే చేయటానికి ఆలోచించాలి. తనకున్న ధనమంతా 5 భాగాలుగా చేసి ధర్మానికి, అర్థానికి, కామానికి, కీర్తికి, ఆశ్రితులకు సమానంగా ఇచ్చేవాడు ఇహపర లోకాలలో సంతోషంగా ఉంటాడు. తనకు మాలిన ధర్మం పనికిరాదు. అంతేకాక ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసిద్ధమైన ఒక ఋగ్వేద సూక్తి ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా విను. ఓ రాజా, ఏది ఇస్తే సర్వము నష్టమవుతుందో ఆ దానం ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే దానివల్ల అసత్య దోషం అంటదు. ఎందుకంటే దేహం అనే చెట్టుకు అసత్యమే మూలం. అటువంటి దేహవృక్షానికి సత్యం, పూలు, పండ్లుగా ఉంటాయి. అసత్యం అనే మూలం బాగుంటే దేహం అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టు కూడా చెడుతుంది, పూలు పండ్లు చెడుతాయి.
పండ్లు పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే చెట్టు బాగా ఎదుగుతుంది. కాబట్టి మొదటికి చేటు కలుగకుండా, లోటు రాకుండా, పదుగురిలో పలుచన కాకుండా దానం చేసే దాత చెడడు. అందువల్ల సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఇక ఏమీ ఉండదు. అన్ని విషయాలలో ఇది వర్తించదు. సమస్తము ఉన్న అడిగిన వస్తువు లేదని అబద్ధం చెప్పరాదు. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు, వాడు ప్రాణమున్న శవం, వాని బ్రతుకు వ్యర్థం. దీనిలో ఇంకో విశేషం ఉంది, వివరిస్తాను. రాజా, ఆడవాళ్ల విషయంలోనూ పెళ్ళిళ్ళ విషయంలోనూ ప్రాణధన మానాలకు హాని వాటిల్లినప్పుడు భయపడిన గోవులను బ్రాహ్మణులను ఆదుకొనేటప్పుడు అబద్ధం ఆడవచ్చు, పాపం రాదు. ఉత్తమదాత, కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ వామనుడు ప్రపంచాన్నంతా భరించేవాడు, కొంచెంతో పోయేవాడు కాదు. త్రివిక్రముడై బ్రహ్మాండాన్నంతా ఆక్రమిస్తాడు. ఇతనిని ఒక్కడు కూడా అడ్డగించలేడు. నా మాట విని ఈ దానం చేయవద్దు. ఈ బ్రహ్మచారిని పంపించివేయి. ఈ విధంగా శుక్రాచార్యుడు మేలు కోరి చెప్పగా క్షణకాలం కన్నులు మూసి ఆలోచించి యశస్వి అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఓ మహానుభావ, నీవు నిజం చెప్పినావు. గృహస్థ ధర్మం ఇదే. ధనం, కోరిక, కీర్తి, జీవనోపాధి వీటిలో ఏది కోరినా కూడా ఇస్తానని చెప్పినాను. ద్రవ్యలోభంతో యాచకునికి లేదని చెప్పి తిప్పి పంపలేను. ఇచ్చిన మాట తప్పటం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి ఎలాంటి చెడ్డ పని చేసిన వానినైనా మోస్తాను, కానీ ఆడిన మాటను తప్పిన వానిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. రణంలో వెనుకంజ వేయక ప్రాణాలు విడువటం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకటము మానధనులకు మేలైన మార్గాలు. వ్యవసాయదారునికి మంచి పొలం, మంచి విత్తనాలు ఒకే చోట దొరికినట్లుగా దాతకు తగిన ధనము, దానిని దానంగా గ్రహించే యోగ్యుడు సమకూరటం అనే భాగ్యం ఉంటుందా? శుక్రాచార్య, రాజులు లేరా, రాజ్యాలు లేవా? వారు అతిశయమైన గర్వాన్ని పొందలేదా? అలాంటి వారు ఎక్కడ ఉన్నారు? వారు సంపదను మూటకట్టుకుని పోయినారా? భూమి మీద వారి పేరైనా ఉందా? శిబి చక్రవర్తి మొదలైన వారు కీర్తి కోసం యాచకుల కోర్కెలను తీర్చలేదా? అలాంటి వారిని ఇప్పుడు కూడా జనులు మరిచిపోలేదు కదా. మహాత్మా, ఎడతెగని యజ్ఞాలు చేయటం చేత, తపస్సులు చేయటం చేత కూడా చూచేందుకు వీలు కాని గొప్పవాడైన విష్ణువు ఆకృతి యందు చిన్నవాడై నన్ను యాచిస్తున్నాడు. కనుక ఆయన కోరిన దానిని ఇవ్వటం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? విష్ణువంతటి వాడు చెయ్యి చాచి అడుగుతున్నాడు. ఆ చెయ్యి ఎంతో గొప్పది. మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, శరీరంపైన, భుజంపై ఉండే పైటపైన, పదపద్మాలపైన, చెక్కిళ్లపైన, పాలిండ్లపైన సరికొత్త గౌరవాన్ని పొందే ఆ చెయ్యి కిందుగా ఉండటం, నా చెయ్యి మీదుగా ఉండటం మంచిది కాదా? ఈ రాజ్యం గీజ్యం శాశ్వతమా? శరీరం స్థిరంగా ఉంటుందా? ఓ ధీమణి, నరకమైన, చెర అయిన, భూమి అంతా నశించిన, దుర్మరణం సంభవించిన, వంశనాశనమైన జరగవలసింది జరుగుతుంది, జరగని, భయం లేదు. అభ్యాగతుడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే, ఏమైనా సరే 1000 మాటలెందుకు? నా నాలుకకు ఇవ్వననే మాట రాదు. స్వచ్ఛమైన చరిత్ర కలవాడా? అన్నమాట ప్రకారం ఆలస్యం చేయక ఇస్తానని చెప్పిన దానమిస్తే శ్రీహరి ఎందుకు బంధిస్తాడు? ఇది ఎక్కడి మాట? ఒకవేళ బంధించినా తనంత తానే కరుణించి విడిచిపెడతాడు. వదిలిపెట్టకున్నా సరే. మేరుపర్వతం తలకిందులైనా, సముద్రం ఇంకిపోయినా, భూమి పొడి అయిపోయినా, నక్షత్ర మార్గం గతి తప్పినా తప్పకుండా ఈ దానాన్ని ఇస్తాను. పూజ్యుడా, ఈ వామనుడు ఎప్పుడూ ఇతరులను వేడడట, సాయం లేనివాడట, తల్లిదండ్రులు అన్నదమ్ములు లేనివాడట, అన్ని విద్యల మూలాన్ని తెలుసుకున్న నేర్పరియట. నా ముందు చేతులొగ్గి నిలువగా ఈ ముద్దుబాలుని పొమ్మనేందుకు బుద్ధి పుట్టటం లేదు.